మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సహోదరులు ఒక 30 గంట సేపు మన మధ్య దేవుని వాక్య పరిచర్య చేస్తారు. దయచేసి గమనించి శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. వారు వాక్యం కోసం నిలబడుతుండగా మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయాన్ని దైవజనులు హున్యనాయక్ గారికి అప్పచెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దోయి హాతం పడక 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మరి మనము వాక్యాన్ని మరి ధ్యానించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మరి చదువుదాము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మరి మనం ధ్యానించుకుందాము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అని వాక్యము చెప్తుంది. కాబట్టి చాలామంది పరిస్థితులు, మొదట మనము ఏ స్థితిలో నుండి మరి మందిరానికి వచ్చామో, ఎలా రక్షించబడ్డామో, ఎలా ప్రభు మార్గాన్ని మనం తెలుసుకొని నడుస్తున్నామో, మన పరిస్థితి, మొదటి పరిస్థితి ఎలా ఉందో అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మన పరిస్థితిలో చాలా చాలా తేడా కనిపిస్తుంది. రాసి తేడాగా అధికారిస్తాను కదా అని మాలం కలిసారు. మన మొదటిలాగా లేము, కానీ మన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, దినాలు గడుస్తున్న కొద్దీ ఆర్థికంగా, శారీరకంగా, భౌతికంగా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఆత్మలో కూడా వర్ధిల్లుతూనే ఉన్నాము. కానీ చాలామంది రక్షింపబడి దేవుడు భౌతికంగా ఆశీర్వదించిన తర్వాత చాలామంది విడిచిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మన ప్రాంతంలో కూడా చూస్తే మొదటలో మరి ఆహారము కొరత, ఇంటికో ఇల్లు కొరతలు, మరి శారీరకంగా చాలా కొరతలు ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. మన స్థితి కొద్దిగానే ఉంది, కానీ దేవుని మహాకృప వల్ల యోబును కూడా మరి దేవుడు దీవించాడు. మరి అనేకంగా మరి తూర్పు దేశపు మరి దేశంలో యోబును మరి చాలా ఆశీర్వదించాడు, చాలా రకాలుగా దీవించాడు. కానీ యోబు గురించి దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. నా కుమారుడైనటువంటి యోబు గురించి నీవు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, ఆయన పాపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, ఆయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడని యోబు గురించి దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. అప్పుడు అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ మరి తిరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు సాతానుడితో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని చెప్తున్నాడు. అదేమంటుందంటే, నేను భూమి మీద సంచరిస్తూ అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చాను అని దేవునితో మాట్లాడుతుంది సాతానుడు. అప్పుడు అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు ఎలాంటి వాడో తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అతని భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు చెప్తున్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు.
క్రైస్తవుల్లో ఎవరిలో ఉన్న గుణగణ లక్షణాలు అంటే ఈ గుణగణ లక్షణాలన్నీ ఉండాలి. యథార్థంగా జీవించే జీవితం కావాలి ప్రభువుకు. నీతిగా, యథార్థంగా జీవించే జీవితము కావాలి. చెడుతనాన్ని విసర్జించే జీవితము కావాలి. ఇంకా ఏముంది? నీతితో కూడినది. అన్యాయంగా వచ్చేది చాలా విస్తారంగా ఉంటుంది కానీ నీతితో కూడినది కొంచెమే. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే శ్రేష్టమైనది. కాబట్టి యోబు గురించి దేవుడే సాక్ష్యం పలుకుతున్నప్పుడు ఆ అపవాదం ఏమంటుంది? అతడు ఊరికినే మంచివాడైపోయాడా? నీ హస్తము అతని కుటుంబం మీద, అతని బిడ్డల మీద, అతని ఆస్తి ఐశ్వర్యముల మీద, అతని అన్నిటి మీద నువ్వు ఏం చేశావో తెలుసా? వాటి చుట్టూ నువ్వు కంచె వేశావు. వాటి చుట్టూ కూడా నీ కాపుదల ఉంది. వాటి చుట్టూ కూడా నీ భద్రత ఉంది. కాబట్టి యోబు నీతిగా జీవించగలుగుతున్నాడు. యోబు యథార్థంగా జీవించగలుగుతున్నాడు. యోబు న్యాయంగా జీవించగలుగుతున్నాడు. పాపాన్ని విడిచిపెట్టి జీవించగలుగుతున్నాడు. ఎందుకంటే నీ హస్తం ఉంది కాబట్టి. నీ హస్తము అతని ఇంటి మీద లేకుంటే అతడు నిన్ను దూషిస్తాడు నీ ఎదుట అని అపవాది మరి దేవునితో చెప్తున్నప్పుడు ఒక అవకాశం నాకు కలిగించు. ఏక అవకాశం దగనకి దాని మాంగరి దేవదై అపవాది. సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు, కానీ ప్రాణాన్ని మాత్రము హాని చేయకూడదు. గొర్రెలు, ఎడ్లు, పశువులు, ఆడుగాడిదలు, ఒంటెలు, కుమారులు, కుమార్తెలు వీరందరూ కూడా ఒక్కొక్కటి ఏమైపోతున్నాయంటే మొత్తం పాడైపోతున్నాయి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క సమాచారం వచ్చి యోబు చెవులలో వినిపిస్తున్నాయి. ఒకటి పోయిన తర్వాత రెండోది, రెండో పోయిన తర్వాత మూడోది, ఇలాగూ చెబుతూ వస్తుంటే యోబు ఏం చెప్పాడు? అయ్యో, నేను నా తల్లి గర్భంలో పుట్టకుండా ఉండడమే మంచిగుండు, కానీ నా పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. నా స్థితిగతులన్నీ మారిపోయాయి. నా హృదయం అంతా మారిపోయింది. అయ్యో, ఏం చేయాలి? ఆఖరి క్షణమే మా కాయకోమాలంక యెహోవా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చెను. ఆయన ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. నేను వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు. నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేను. దిగంబరిగానే వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్ళవలసినటువంటి పరిస్థితి. 22వ వచనము దేఖంత లాస్ట్ వచనమా? యోబు 1:22. దిగంబరినై తిరిగి ఎక్కడికి వెళ్ళుదును? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదో దేవుడు అన్యాయం చేసాడని చెప్పలేదు అతను. ఏ విషయములో కూడా ఏమేం చెప్పాడంటే ఏ పాపము చేయలేదు ఆయన. నాకు దేవుడే అన్యాయం చేశాడని చెప్పలేదు. చాలా మంది యేసు ప్రభుని మన కాయసాయివని కుటుంబ పరిస్థితులు బాగాలేవు, దేవుడన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేవు, అన్నీ కూడా మేలు జరగాలి కానీ అన్ని కీడొస్తుంది, అంత నష్టం వాటిల్లిపోతుంది, అంతా కూడా భయంకరమైన పరిస్థితి. నేను అనుకునేది ఒకటి, కానీ అన్నీ కూడా నేను చెప్పేదానికి అన్నిటికీ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. కనుక దానికే ఆయన యోబు ఏ పాపము, పరవచనం చదువుతాం, అదే వచనాన్ని మళ్ళీ చదువుదాము. యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మనము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. ఇక ఎవరి అభిప్రాయమే మరే. చిన్న చిన్న పిల్లలు, చిన్న ప్రాయం ఎవరు భర్త మరగో క్రిస్టియన్స్, యేసు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి, పెద్ద కంపెనీకి మేనేజరు, మంచి విశ్వాసంలో జీవిస్తున్నారు, మంచి ఆత్మీయ కుటుంబము. చాలా మంది ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చి అంటున్నారు, అయ్యో, దేవుడు ఈ కుటుంబంలో
అన్యాయం చేశాడు. ఇతను యవ్వన ప్రాయంలో చనిపోవటానికి కారణం ఏంటిది అసలు? ఏం కారణం కచ్చికి? ఏం కారణమో తెలుసా? కంపెనీ మీద ఒత్తిడి బాగా పెరిగిపోయింది. పని వాళ్లకు జీతాలు, దాంట్లో ఉద్యోగస్తులకు జీతాలు, కంపెనీ సరిగా రన్ వెరికొని టెన్షన్తో గుండె పడికి గజభారము, గుండె మీద ఒత్తిడి పడిపోయి టెన్షన్కు తట్టుకోలేక పగులు రాత్రులు నిద్రలేక, కంటికి నిద్రలేక చనిపోయాడు ఆయన. వచ్చి చూసిపోయి వాళ్ళు ఏమంటున్నారు, ఈ యవ్వన ప్రాయంలో యేసు ప్రభుకి అన్యాయం కిదయ్యే. యేసు ప్రభు ఎందుకు అన్యాయం చేసి ఉండొచ్చు? గుండెకు ఒత్తిడి అయిపోయి, సమస్యలు ఎక్కువైపోయి, భారం పెరిగి, ఆ గుండె సమస్య తట్టుకోలేక గుండె ప్రాబ్లంతో అతడు మరణించిపోయాడు. అందరు చూసేవాళ్ళు దేకే వాళ్ళ కాయం కదా, దేవు కాయం అన్యాయం కర్ణాకో, ఈ కాయం తప్పు కిదో, ఏదైనా ఇతను తప్పు చేశాడు కాబట్టి అతడు చనిపోయాడు. కానీ దేవుడు ఎవరిని అన్యాయము చేసేవాడు కాదు. కాడ యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము, 42:10. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. పూర్వము కలిగిన దానికంటే రెండింతలు. హల్లెలూయా. ఎన్నైతే పోగొట్టుకున్నాడో, ఎంతైతే నష్టం వాటిల్లిందో, ఏదైతే కోల్పోయాడో దేవుడు అతనికి మరలా, హల్లెలూయా, స్థితిగతులు మారిపోయాయి. పూర్వస్థితి కంటే రాను రాను అన్నీ అయిపోయింది. యోబు పని అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు తన నీతిలో ఉన్నటువంటి నీతి, యథార్థత, భక్తి బట్టి దేవుడు ఏం చేశాడంటే మరలా క్షేమకరమైన స్థితిని అనుగ్రహించాడు, దయచేశాడు. కాబట్టి మన స్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, హల్లెలూయా, आपण घर को रगड़ी हमारे घर तन పరీక్షించలో మీ మొదట మీ ఇల్లు ఎలా ఉండేది? నాన్న పాకలే చార్ కాంకను తాడకార పానీ తాటాకులతో जम्मुतो नाना गुड़शा मैं प्रार्थना करने आया दिटो मत सार रासमन के घर में एक एक दाड़ दड़ेसदार इन పరిస్థితులే ఉక్మంగాల మీద దాడుతున్నారు. ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ ఏ స్థితిలో నువ్వు ఆహారం లేని స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మర్చిపోకూడదు. ఆ స్థితిలో నుండి నన్ను ఒక స్థానంలో లేపావు. ఆ స్థానం లేపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కనుక దానికి అనం. హల్లెలూయా. చేయని దేకను బాధ దిగులు పడతాను మా ఉన్నతమైన స్థాయి దగ్గరకు వచ్చు వనకాయ చేయకెళ్ళి చేసా ఓని ఎగదాడే రోటాడ సార్ అతన్ని కూడా ఒక దినము లేపుతాడు. నువ్వు ముందు కట్టుకుంటావు, ఆయన వెనకొస్తాడు లైన్లో ఆడేవారు. అందరికీ కూడా ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ మనము దే విషయంలో కూడా మనల్ని, మన మొదటి స్థితిని మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే మనము దేవుని మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము చూద్దాము. 144వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము. కీర్తనకారుడు దావీదు రాసిన గ్రంథము 144వ అధ్యాయము 15వ వచనము. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే టైటిల్ ఏంటంటే ధన్యులు. యెహోవాకు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 14వ వచనం దిక్కంత అధ్యాయమేమో 14వ వచనాన్ని కూడా చూద్దాము. మా ఎడ్లు గొప్ప బరువు మోయగలవి, మా విధులలో చొరబడుటైనను ఊరుకత్తుడైన లేదు, వారిలో శ్రమ గల వారి వినబడుటైన లేదు. ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు.
ఇట్టి స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో నేనున్నాను అంటే నాకు ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చావు. ఇట్టి స్థితిలో నేనున్నానంటే ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు. నా ఈ స్థితిలో నన్ను ఉంచావు. కరోనా వైరస్ నా ప్రేమ రాస్తాడు మనకి అమాలవి. కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలా మంది ప్రేమ తెలిసిపోయింది. భర్త చనిపోతే భార్య పోకపోవడము, భార్య చనిపోతే భర్త పోలేదు. ఎందుకంటే ఆ వ్యాధి నన్ను తగులుతుందేమో, ఆ వ్యాధి ద్వారా నేను మరణించిపోతానేమో. वो करोना वायरस आवण काय करे म्हणजे उभरे गे आपण. हालेलुया, हालेलुया, हालेलुया. చాలా మంది భయపడి చనిపోయారు. రాస్ మనకి ఆ చమకన మరిగేదో ఎక్కువ. అత్త కరోనా వైరస్ ఆవ तो जगह बेटा दान काय सब सणकेरो బ్లీచింగ్ పౌడర్, శానిటైజర్స్. బూదవాడలో కరోనా వైరస్ వస్తే జగ్గేపేటలో చల్లుకుంటున్నారు. రోగం అక్కడికి పారిపోతుంది. వామో కరోనా వైరస్ ఆయన చనిపోయాడులే వన్ బగాదోళ్ళు సొకేసి మళ్ళాగా చేయవు జబ్బు. హల్లెలూయా. ఒక్క ఇద్దరు భార్య భర్తల కరోనా వైరస్ వ్యాధి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఆమె ఒక రూమ్లో ఉంది, ఇతను ఒక రూమ్లో ఉన్నాడు. అప్పుడు మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాము. హల్లెలూయా. మన పాస్టర్ మన దొయ్గే. హల్లెలూయా. పోతే భయంతో అక్కడొక ఆమె ఉన్నది, ఇక్కడొక ఆమె ఉన్నది. మా ఇంటి దగ్గరికి డైరెక్ట్గా ఈ పని అయిపోయింది. ఆమె చూసుకురావు. హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్ ప్రార్థననునే ఆమె తల మీద రాసి ప్రార్థన చేసి బయటకు వచ్చేసాము. మాకు కరోనా తగలేదు, ఆమె స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇట్టి స్థితి ఇచ్చినటువంటి నీవు దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథము చూద్దాము, 5వ అధ్యాయము 9వ వచనాన్ని. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. మేలు కలుగును. మేలు. యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నా మేలు జరుగుతుంది. యేసు ప్రభువును మేలు కాంకర కానీ మేలు జరుగుతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా మేలే. ఎవరికి నష్టం జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన నోరు స్తుతించేది దేవుని, మన నోరు ప్రభువును ఘనపరిచే నోరు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళిని రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి విలాప వాక్యములు చూద్దాము, 5వ అధ్యాయము 21వ వచనాన్ని. విలాప వాక్యములు, విలపించే వాక్యము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చెను. అది 5:21 మూసుకోగా. మేము తిరగదేమో, మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. నీవు మమ్మల్ని బొత్తిగా అవసర్జించున్నావు. హల్లెలూయా. మా పూర్వస్థితిని మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకొనుము. మేము క్షేమముగా ఉన్నామంటే, మేము నడుస్తున్నామంటే, కూర్చున్నామంటే, మేము తింటున్నామంటే, మేము బట్టలు ధరించుకుంటున్నామంటే కేవలం నీ కృప, నీ కృప ద్వారానే. కృప కదా, దయాకెద్దరే, దయాకతో కనికరం కెద్దరే, ప్రేమకెద్దరే. హల్లెలూయా. ఈ సంవత్సరం మరి చేయవాళ్ళతో దేవు 20 సంవత్సరాలు ఆశ పొడిగించి నాకు ఊసుకృప కేరే కొనికి హనగో
హల్లెలూయా. కృప, కాపుదల కాదు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, ఆరోగ్యాన్ని పొడిగిస్తున్నాడు. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఆయన పొడిగిస్తున్నాడు. ఆరోగ్యము, కృప, దేవుని కృప. కాయం బాయ్ ఆరుచు కదా, దేవేర కృప కదా కదా. హల్లెలూయా. కృప కదా. ఈ సంవత్సరము చనిపోవలసినటువంటి నిన్ను 25 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తాడు. ఈ సంవత్సరం చనిపోవలసిన నిన్ను 50 సంవత్సరాలు పెంచేస్తాడు. కృప. హల్లెలూయా. కృప, దేవుని కృప. మార్చుగా మార్చు మీ దేవర కృప. హల్లెలూయా. దేవర దయ, దేవర ప్రేమ, దేవర సంకల్పము, దేవర ప్రణాళిక, దేవర ఉద్దేశము. ఎక్కిన పుంసత కాయ వారుచుకున్నాను బియా, కాయకు బన్సరీతి కదా, బన్సరీజు బైబిల్ చల్లని చాలా జారి కొనివారు. ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮೇಲಿಗೆ ಸರ್ ಬೈಬಲ್ ಚಲ್ಲದ ಗಡ ದೂಸ್ತಿದ್ದಾರೆ ದೇखे वहाँ से हाँ सर ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮೇಲಿಗೆ ಸರ್ ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮೇಲಿ బైబిల్ చల్ల జారి కొని చాలా జారి కొని బాబు సార్ కాంకర. హల్లెలూయా. కాబట్టి ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని దయ నీ మీద ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాడా మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మొదటి స్థితి కడపటి స్థితి. యేసు ప్రభు నమ్లేన్. హల్లెలూయా. తోన్ కాయ సాయి ఓ కొనికన్ దూరమే జాస్తో శ్రమలు ఎక్కువ జావే, నష్టము వాటిల్లటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరలా కడపటి స్థితి ఘోరంగా ఉంటుంది కనుక దానికి రసం. హల్లెలూయా. యేసు ప్రభు నమ్లేనే. హల్లెలూయా. దేవుని చూడదును పాస్టరే ప్రార్థన వచ్చేయి, సంఘమేర ప్రార్థన వచ్చేయి, దేవునికి దూరం అయిపోయాడు. వ్యాధి వచ్చేసింది. 35 లక్షల పైగా ఖర్చు పెట్టేసి అడుగున్నదంతా అమ్ముకున్నాడు. మరలా వచ్చేటప్పుడు అనారోగ్యముతో, వ్యాధితో, అదే బాధతో మందిరానికి వచ్చాడు. దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పానంటే కృప కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృప కలిగినటువంటి దేవుడు ఆ వ్యాధిలో ఉన్న వ్యక్తిని అదే దినము స్వస్థపరిచాడు. హల్లెలూయా. దాడ స్వస్థపరచు సంఘమేమా నిలబడవు అన్నమాట. కాబట్టి మొదటి స్థితి మనము ఏదైనా ఉన్నామో అదే స్థితిలో మనము నిలబడగలగాలి. మన స్థితిగతులు ఎలాంటివైనా సరే ప్రభువులో నిలబడే వారిని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాడ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాతి లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. నశించిపోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాంకెరసతే ఏమంటున్నారంటే వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. కనుక ఆయన వద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అయ్యో నేను ఇంకా నిద్రిస్తున్నావా? మర్చారు పరిస్థితి, చనిపోయే పరిస్థితి. కాంకిరోజు ఏమంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. అంటే సుతో జరగగా సుతో నటించు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రపంచం రసగా యేసు ప్రభు పండుకుంటే ప్రపంచం ఉంటుందంటారా?
ఆయన లేపారు. ఆయన లేచి గాలిని నీటిని పొంగును గద్దింపగానే, హల్లెలూయా, గాలి సముద్రం మీద అధికారము కలిగినటువంటి దేవుడు, భూమి మీద అధికారము కలిగినటువంటి దేవుడు, ప్రకృతి మీద అధికారము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అధికారం ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఒకసారి హైదరాబాద్ నుండి నేను సూర్యాపేటకు వస్తున్నాను. ఒక బస్సులో ఒక బ్యాంక్ మేనేజర్ పరిచయం అయ్యాడు నాకు. అతని పేరు ఊరి నాకేం చెప్పలేదు, కానీ ఒకే సీటులో ఎక్క సీట్ पर हम बैठे रहे तार कत्ते कांगन पूछ रो मनो मार नाम फलाना हुन्यनायకు ఇస్సాకు సూర్యాపేట దగ్గర ఒక తండ, నేను పాస్టర్గా చేస్తున్నాను. ఉగాంధ్ర మహాజ్ఞాని మేనేజర్ కదా, జ్ఞానం తక్కువగా మహాజ్ఞాని. ఇక నా గురించి నేను చెప్తూనే ఉంటున్నా, నువ్వు మారి సామడ్రో కొనికో మాలం చేయి. నా గురించి నేను చెప్తూనే ఉంటున్నా, నా సాక్ష్యం చెప్పాను. దాదాపుగా 1 घंटा खागोवर में दरसारी में अब मारा जो क्यों बावड़ा सामने और బాదాం ఊరే. కానీ నా గురించి నేను 1 గంటన్నర సేపు చెప్తూనే ఉన్నా, అతను వింటూనే ఉన్నాడు. లాస్ట్లో నకరేకల్ దాటిన తర్వాత ఆయా నాకు కావలసినటువంటి ఆస్తి ఉంది, నాకు కావలసినంత భూమి ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కానీ నాకు ఆ సమాధానం అనేది దొరకట్లేదయ్యా. నాకు నెమ్మది లేదు. తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, కావలసినంత సొమ్ము ఉంది, కానీ నాకు సమాధానం లేదు. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలవా? యేసు దగ్గరనే దొరుకుతుంది అది. హల్లెలూయా. యేసు దగ్గరనే దొరుకుతుంది ఆ సమాధానము, ఆ నెమ్మది యేసు దగ్గరనే దొరుకుతుంది నీకు. బ్యాంకు మేనేజర్ అయినా, అడిషనల్ సిపి అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి అది సమాధానం చేద్దాం కదా. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుందంటే అది యేసు దగ్గర దొరుకుతుంది ఆ సమాధానము. నేను అప్పుడే పుంచి ప్రార్థన చేశాను, మీకు సమాధానం కావాలంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, మళ్ళీ దొరకను నేను. హల్లెలూయా. మేనేజర్ అన్న హల్లెలూయా. నేను నీకు దొరకను, మళ్ళీ ఈ అవకాశాన్ని వినియోగించుకో, ప్రార్థన చేస్తాను. నీకు సమాధానం కావాలంటే ఇక్కడ నీకు సమాధానం దొరుకుతుంది. కేదిన హల్లెలూయా. నెమ్మదిగా ప్రశాంతంగా ఫోన్ కిదో మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నాకు నెమ్మది ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని నేను కూడా చదవాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి మొదలుకొని. హల్లెలూయా. కాబట్టి आपण కజే మహత్యమా. హల్లెలూయా. మనము చెప్పే మాటల్లో దేవుని శక్తి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గాలి సముద్రాన్ని గద్దించాడు, నిమ్మళమైపోను. చూసిన వారందరూ అనుకుంటున్నారు ఈ మనుషుడు ఎట్టివాడో, కానీ ఈయనకు గాలి సముద్రము లోబడుతుంది. హల్లెలూయా. నీరు లోబడుతుంది, భూమి లోబడుతుంది. భూమిలో ఉన్న ప్రజలందరూ లోబడలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిని మరలా జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాల యొద్ద నువ్వు కనిపెట్టి ప్రభువుతో సమయము గడపాలి. హల్లెలూయా. ప్రభువుతో సమయము గడపాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. డిజిఎస్ దినకరన్ తమ సినిమాల మధ్య హల్లెలూయా కథల దణమాల డిజిఎస్ దినకరన్ ప్రార్థన కరతో గంటలు వేదన కరగదు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా,
అక్కడెక్కడ కూర్చున్న జనాలకు కళ్ళలో నుంచి నీళ్లు టపక్ 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 రడుగు రజమిపురాయి. కళ్ళలో నుంచి నీళ్లు. హన్మకొండ మీటింగ్ అని గోమే. హల్లెలూయా. వరంగల్ హన్మకొండలో డీజెస్ దినకరన్ ఆరోగ్యం కదా మీటింగ్ అని గో. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మీటింగ్ స్థలంలో ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు నాకు జ్వరం వచ్చేసింది. తావనపడ. హల్లెలూయా. వస్తే దాని సామాన్ రే మగా బ్యాటర్ ఓ కార్యమా వాక్యం కదిరి కూడా కచ్చుకోగానే మక్కేలేరు घंटा 2 घंटा कदू ये कार्य सुदाम ई तावान पड़दो आज सकन के दानी मन तावा तो का केड़ा खावत रहे हालेलुया केड़ा डजन खाता तावड़ा हालेलुया कशिन तो मानसी कथा हालेलुया वो कार्य नान ब्यासन कन्निटी प्रार्थना करो तावड़गरी सामान లేదు కాయకనుకో వాక్యము నిన్ను విడువను ఎడబాయను ఈజ్ వాక్యం కాయకోని ఈ వాక్యం 2-3 నిమిషాలు కోకొని ప్రార్థన చలిదినో 45 నిమిషాలు 50 నిమిషాలకి ఇదో ప్రార్థన జనాలే ప్రవాహాలే అసలు కన్నీళ్లు కారస్తాని వేదన రోజుతాని ఇది తమ ప్రార్థన కరజేమా हमारा హృదయాలే మార్పిడి చావడం మారు మనసు పొందడం బాప్టిజం పొందడం వెంటనే కొంత కొన్ని వందల మంది దాని బాప్టిజాలు వెళ్తారు रात वो मीटिंग ఏగి ఉత్తరదాన్ బాప్టిజాలే స్టార్ట్ करना को నిజంగా కథ హృదయ మార్పిడిగో మనం చేద్దాం నిజము దేవునికి స్తోత్రం హల్లెలూయా ఉత్తరకాండగత పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాతి రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనము రోమా 7:6 ఆత్మానుసారమైన నవీన స్థితి గల మారమై దేవుని పని చేయుచున్నాము देवर काम करे देखो तब बैठे जो सा देवर काम करे किन दान कनका तो साक्ष्యం कस्तदार यीशु प्रभु ने आय कल तो तू लाइजू एक आत्मा ने साक्ष्యం के వేదతాని కాయ సాడో కతరా నేను కతరా అనలేదు మన కాయ దరార బన్ గాయ భాई మా ప్రేమచి ఏ రే చేయము హల్లెలూయా సాక్ష్యము సత్యమైనటువంటి వాతే సాక్ష్యము ఖచ్చితంగా సాక్ష్యము ఇతరులకు అన్యజనులకు తప్పకుండా చెప్పి తీరాలి హల్లెలూయా సాక్ష్యము వారు చెప్పినప్పుడు వారు మార్చబడి దేవుని మందిరములోకి వస్తారు హల్లెలూయా సాక్ష్యం కీకోని కలుతారు కథ రూట్ మార్చి వెనకదానికి వెళ్ళడం తారు సాక్ష్యము సత్కిల పడిగి సాక్ష్యము సత్కిల పడిగి చెప్పాలంటే భయం వేస్తుంది ఎందుకంటే సాక్ష్యం ఎలా చెప్పాలి నిలబడలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను దేవులో నిలబడలేకపోతున్నాను కాబట్టి ఎలా సాక్ష్యం చెప్పగలను నేను ఎలా మాట్లాడగలను నేను దేవుని గురించి ఎదగలేకపోతున్నాను ఎలా ఎదగలను సాక్ష్యం చేయి ఫస్ట్ యేసు ప్రభు నబిజన ఓ మడిచారవాడి మాదానికి గిదే యేసు ప్రభురి యేసు ప్రభు గుడి ఆవాజ్ बोलूच करे पण काय केलं ते एक 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు గుడిని बोले नहीं हवे कतरा अपुएगी मडचारवाड़ी घालन कुणस मंदू मारे काय करके चिवाड़ी मार भरता मरदा के रोज मंदू पीले दानी अपुएगो ఇది ఏ వాతే కాబట్టి స్టార్టింగ్ యాకూరగతో స్థితి మంచి మంటాభరణ హల్లెలూయా ఉజ్జీవంగా రహే संघाले से सतकिला बढ़ के तुम मान जाना संघाले मान जाना सतकिला बढ़ के जनाले से एक कहने कहाँ क्या करे मुंडो अतरा दाड़ो कर ले 3 घंटा आवड़ा मुंडो कर ले हाँ 3 घंटा आवड़ा है मुंडो वो देखे रे चेंजा मन केर चेंजा केक केला तो लट्टा जरा छोड़ दी निकाल तो प्रास परिस्थिति घोरंगा रसे కాబట్టి కేర్ చేసా హల్లెలూయా దేవర్ వాక్యమైన కండిషన్ గా కేణం హల్లెలూయా కాబట్టి మొదటి స్థితి నీ సాక్ష్యము నువ్వు ఇతరులకు తప్పకుండా చెప్పి తీరాలి సాక్ష్యము ద్వారా వారి సాక్ష్యముల ద్వారా అపవాదిని ఎదిరించి కనుక దాని సార్
అపవాది ఎదిరించబడాలంటే మనం తప్పకుండా సాక్ష్యము చెప్పి తీరాలి. కాడా బైబిల్ మాతి 1 కొరింథీ 7వ అధ్యాయము 17వ వచనము. ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచాడో. పాటలు వర్రం దినొకల పాటలు బోల్ని ఆయన जो नया जो मीटिंग ना बोले छे इंसान कतल मारा सा एक बोल रही तू बट्टी बो उठा कंडे बोल रही जल्दी दिन स्टेज पर सामने वाले ना अच्छे इंसान तू पकड़ा उस बोल रही की देशे मन्नत की दाव कर हिच छे इंसान टारगेट काना का देखो तूने वो ఖచ్చితంగా క్లాస్ मन क्या मैं तन కోకల్ తో మాత్రం టార్గెట్ ముందునే కానా का స్వరం కానీ సజన ఉపయోగించేస్తోయి కామ్ దేని. కాబట్టి ఏ స్థితిలో నిన్ను దేవుడు పిలిచాడో ఆ స్థితిని గుర్తు చేసుకోవాలి. తన ప్రార్థనా జీవితం చే మన గీదే బోలే రారికోన్లే మన చర్చా కాయన దాం కేరేసింది ప్రార్థనా జీవితం కలగంచి ప్రార్థనా పట్టుదలగారను. హల్లెలూయా. వాక్య తలాంతులు చే ఎక్కిన వాక్య తలాంతులే మా సంతోషించును. ఈయన బట్టను అతిశయపడి కాయం చేయించా తోంతు అతిశయపడి కాయం చేయించా ప్రభువు నందే అతిశయించవలెను. అప్పుడు దేవేరెందు అతిశయించడం తప్ప मार स्थितिगतुले कायच मार टार्गेट कायच कदो टार्गेट शेवगड जावे मुना में जावे. हालेलुया. आपण टार्गेट कायचे से जमीवर जाय वाळा प्रभुडे नगर जाय वाळा కాబట్టి आपण బచ్చే जो జీవితము आपण కిదే जो సాక్ష్యము आपण ధోకే जो భక్తి आपण ఖచ్చితంగా వత దకారస దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఓ స్థితిని అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితిని నియమించాడో, దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఎగస్టాలే करे हालेलुया. ज्यादा करे एक एक ज्यादा करे हालेलुया. एक एक करे हालेलुया. एक एक एगस्टाले करे देव काय कर तो हमार दो डाउन करना है हम जोगन के दान कर दे स्टॉप हम जोगन के दान कर दे ప్రభు మొత్తం దారి ప్రభా తాటంగా పడరాదు నీ పాదాలపై దగ్గర పడుతున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా స్థితిగతులు తెలుసు. నాకు ఇచ్చినటువంటి తలాంతులు నీకు తెలుసు. నీవు నాకు ఇచ్చిన కృపావరాలు నీవు నాకు తెలుసు. ఏది ఇచ్చినా నీవు నాకు ఇచ్చావు. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. మార్ పట్ల దేవుని ప్రణాళిక హల్లెలూయా చేయండి జీ హల్లెలూయా. పోయిన సంవత్సరం మార్చి మా భయంకరమైన పరిస్థితి 5 డెడ్ బాడీలు ఎడగరిగి 6వ బాడీ మారస్ హాస్పిటల్ మా హల్లెలూయా హల్లెలూయా. देव काय को मालूम है हालेलुया. पूर्ण काय केलं ती तो बचाना तीरुज गन को वटाड दुज गन देव स्वरम समलया हालेलुया. నేను లేపుతాను ఆరోగ్యం ఇస్తాను కనుక దానికి 20 సమగ్రే ఓ సమయం మా దేవ కాంకి దొగదో క్లియర్ గా వాతెక్కిదో మాతిగు వాతెక్కిదో ఓ దేవుడి వాతెక్కిదో విశ్వాసు దేస వాతెక్కిదో హల్లెలూయా. మదిత్వారే దాన్ ఫర్దిత్వారే దాన్ చర్చి సోమవారం మన ఆన్పడి ప్రమాదం ఫర్ दित्वारे दाड़ो दाड़ चर्चा व्यासन वाक्यं को कत देखले कत्र आचारणो हालेलुया. आदिवारमु ये टांगे प्रजान व्यासन कुर्ची प्रजान वाक्यं को ఈ పరిస్థితి ఎకిన్ देखलेక एक विश्वासी बापड़ा परिस्थिति आचे मेडिसिन सुन बापड़ा काय छ परिस्थिति कोन एक विश्वासी ऑटोमेटिक 10,000 अकाउंट में गया टैबलेट है కానీ మార స్థితి ఓర్ మాలం మన మాలం అయ్యో ఆ దైవజనుడు మన కాయ ఓర్ ముడమ్మ కన ఎదుటకొని మారు ఉండవు కన ఎదుటకొని ఈ కాయ కనుక ఓర్ గురించన హల్లెలూయా కషనకు మన ప్రేరేపణ లాగరిచే ఓ దైవజనుడున కాయ జరిగిర్చే గాను కన్నీటి ప్రార్థన కర్రి ఈ విషయము కన్నా వాట్సాప్ మా జాతే ఖాం वो काय करे कदो కన్నీళ్ళుతి ప్రార్థన కర్రి मार संग में विश्वास किदे कोनी आदो बादो किदे कोनी को कहानी एक विश्वासी दूर प्रांत में सब विश्वासी
ಕಣ್ಣೀళ్ಲು ತೀ ವೇದನಾದಿರೋಕರಿ ಪ್ರಾರ್ಥನಾ ಓ ದೇವೇರ್ ದೃಷ್ಟಿ ಸಂಘಮುಕ್ಕಿದೆ ಅತ್ತ ಸಜಗೋ ಸಂಘಸ್ತುರು ಸಹ ಶಕ್ಕಿದೆ ಕಿದೆ ಕಿದೆ ಕೊಂತಾಂ ಕಿದೆ ಜವ ಪಾಡೋ కిదే కొని జవ తమే నమ్మకస్తురాలు. హల్లెలూయా. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 ఏందేక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కడుపు నిండిటను ఆకలి కొనిండుటను దేగతో కత్ర పరిస్థితులు మాన్సకో అపోస్తులుడైన పౌలు కెరసొకవాతే నాకు కొదువ కలిగినందున నేను ఇలా కూడా చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆకలి కొని ఉన్నాడు కొన్నిసార్లు. హల్లెలూయా. కొన్నిసార్లు కావలసినంత ఉంది. అన్ని స్థితులలో నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిలో నేను సమస్తము చేయగలను. నా స్థితి ఏ స్థితిలో ఉన్నా సరే నేను అన్ని విషయాల్లో నేను తెలుసుకొని ఉన్నాను. సమృద్ధి కలిగి ఉండుట, లేమి కలిగి ఉండుట అన్నీ తెలుసుకొని ఉన్నాను. నన్ను బలపరిచే వ్యక్తి ఒక అతనున్నాడు, ఆయన యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని నేను ఎరిగినటువంటి వాడను కనుక దానికి తెలుసుకోవాలి. కొన్నిసార్లు సముద్ర ప్రయాణాలు కానీ కొన్ని నెలల వరకు దయచేయించాం. సముద్రాలే పాణి పీని పేడు బరోబస్ और బాడీ కత్రా సహకరించుకో మనం చేయి ఊతర తాణి కొన్ని నెలలు సముద్రమైన ఒడ్డున తాణి. హల్లెలూయా. ఓ ఉస్క దిబ్బలే మా బేద దాని ప్రార్థన కరగదు సీట్లేమా ఆ ఉస్క దిబ్బలో వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎక్కడ కడకే గృహం కనిపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా కూడా నన్ను బలపరిచే వ్యక్తి ద్వారా నేను సమస్తము చేయగలిగాను. పౌలు చేసిన పరిచర్య ఇంతవరకు ఎవరు చేయలేదనుకుంటున్నా నేను. హల్లెలూయా. అద్భుతము. అనేక ప్రాంతాలు సువార్త ప్రకటించి అనేక సంఘాలను స్థిరపరిచి ప్రభు కొరకు హతసాక్షి తన జీవితాన్ని ముగించుకున్నాడు ఆయన. రాసమనిక పౌలు దేవాలయము కళ్ళకి మేలే కనుక పౌలు చర్చి యేసుక్రీస్తుని మహిమావణంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం డైరెక్ట్గా మార్చేసిన. హల్లెలూయా. ఈయన అధిపతి, గురువు, తండ్రి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దీనికి అధిపతి సమస్తము యేసే. పౌలు దేవాలయం కొని అజ్జెకొని యేసు ఈ మందిరానికి అధిపతి, సమస్తానికి నాయకుడు ఈయనే. కాబట్టి యేసు క్రీస్తు. హల్లెలూయా. అందరికీ అన్యజనులకు యేసు ప్రభు నమ్మేకొని దేవతమని మానం చేయించాం కథ. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ కథ అందరికీ కూడా దేవుడు అన్యజనులకు కూడా, అన్యజనులు కూడా వచ్చి ప్రభుని మహిమపరుస్తారు. వారందరూ అవసరం. హల్లెలూయా. తాత ఎక్కువ ధోకసావు తోన మానం చేతు బ్యాజో కనుక ఈ పల్లవి అనుకొని ఈ చరణం అనుకొని కస్తున్నావు శిఖారదా డిగ్రీ అవుతాను తూ కాయ 30 సంవత్సరాలు విశ్వాసితం లాగా చూట. కాబట్టి ఆయన అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓచ్ కొరంది రాసిన పత్రిక 7:20 లాస్ట్ వచనము. 1 కొరంది 7:20. కాంకెరసత ఏ స్థితిలో ఆ స్థితిలోనే ఉండవలెను. ప్రతి వాడు ఏ స్థితిలో ఎవరికి ఏ స్థితిలో పిలిచాడో అదే స్థితిలో నిలబడాలి. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో వచ్చావు కాదు, ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయ్యో నా స్థితి మొదట ఈ విధంగా ఉండే,
నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నా వ్యాధిని తొలగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమస్తము కలగజేశాడు. ఆ స్థితిని నేను మర్చిపోకూడదు. హల్లెలూయా. మర్చిపోకూడదు. భూలేరు చేయించాగానికి దానికి వస్తే స్థితిని కనుక భూలోకాలతో ఘోరమైన పరిస్థితులు అయిన అవకాశం సార్. కాబట్టి చాలా జాగ్రత్తగా మన స్థితిగతులు మనము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నా స్థితి గతులు నీకు తెలుసయ్యా, నా పరిస్థితులు నీకు తెలుసు, ఏ స్థితిలో నేనున్నానో ఆ స్థితిలో నుండి నన్ను లేవనెత్తావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నీ సన్నిధి నాపై ఉంచి నన్ను బలపరచు, నన్ను శక్తి చేత నింపు కనుక దానికి వస్తాయి. బుద్ధి కన్నా తప్పిపోయిన కుమారుడనే ఖోల్దో జరపచ్చ, పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వచ్చింది. యేసు ప్రభు నమ్మది నా కొంచెం అక్కనావా సే ఖోల జరపచ్చ చర్చినావా. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి వద్ద అనేకమైన కూలివాళ్ళు ఉన్నారు, అందులో ఒక కూలివానిగా. హల్లెలూయా. అసలు బేటా రాజరికం కత్తాను మాయా రాజరికం కత్తే ఒక కూలివాడిగా చేర్చుకుంటే సారు కనుక దానికి వెళ్దాం కొని ఇతనును నా కుమారుడే కనుక దాని బల తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు పడిపోయినా ఆ స్థితిలో నుంచి నన్ను మరలా లేవనెత్తుము కనుక దానిని ప్రార్థనా కర్లతాని ప్రభు కొరకు జీవించి ప్రభుత్వాన్ని బలపరచాలి, స్థిరపరచాలి. ప్రభు నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. అత్రివాడ తమ దేవరి వాక్యమైన సామలను జాగ్రత్త సామల జరకాణ తమనే సమయం దిన వందనాలు చెల్లించని మేము ముగించిన రోజు దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చక్కని వాక్యం ప్రభు మనకిచ్చాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి పొందుదు. ఎవరు అభివృద్ధి పొందుతారంటే నిలబడిన వాళ్ళే అభివృద్ధి పొందుతారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి నీళ్ళు తొడిచి నన్నాదుకుచినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్ళు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే నీ కృపా. హల్లెలూయా. సహోదరుడు దైవజనులు చక్కని వాక్యం. ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. కృప అంటే ఏంటో అని అడిగాడు కదా ప్రశ్న. కానీ జవాబు ఏమిన్నారు మీరు? ఆయుష్ 100కు 100% సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఆయుష్ను అనే దాన్ని దేవుడు వాక్యంలో ఏం చెప్పాడంటే, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. జీవము కంటే జీవం అంటేనే బ్రతకడం, ఆయుష్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ కృప యోబు ఎడల ఉన్నది, తన కుమారులు కుమార్తెల ఎడల కూడా ఉన్నది. ఆయన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుని విషయంలో మాత్రం ఎప్పటికీ కూడా తప్పిపోలేదండి. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఏమండి, నీతి విషయంలో కానీ, న్యాయం జరిగించడంలో కానీ ఎప్పుడు కూడా ఆయన తొలగిపోలేదు. ఎంత పోగొట్టుకున్నాడో అంతకు రెట్టింపు దీవెనలు ఆయన పొందాడు. కారణం ఏంటో చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దైవజనుని నోట ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మాటే నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యోబు అంట తన సహోదరుల నిమిత్తము ప్రార్థన చేయగా అతని పూర్వపు స్థితి మరలా దయచేయబడిందని విన్నామా?
విన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడు. మహిమ దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. ఇతరుల గురించి ప్రార్థన చేశాడు, తన స్నేహితుల గురించి, ఏమండి తన అన్నదమ్ముల గురించి, తన ఎవరైతే ఉన్నారో బంధువులు అందరి గురించి ప్రార్థన చేశాడు. అప్పుడు కానీ ఆయన మళ్ళా వర్ధిల్లటం ప్రారంభించాడు. బైబిల్లో అదే గడిచిన వారం కూడా మనం విన్నాం. ఏంటండి, ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తే మనము అభివృద్ధి పొందుతాం. కనుక మీలో మీ సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడండి అని విన్నామా లేదా మనం? అది ఎందుకో తెలుసా? మన అభివృద్ధి కోసం దేవుడు వ్రాయించిన మాట. ఇప్పుడు మనం రక్షణ పొందాం, మన కుటుంబాలు రక్షణ పొందాయి, మన పిల్లలు కూడా రక్షణ పొందారు. ఇంకా మన కుటుంబాల్లోనే ఇంకా కొంతమంది రక్షణ పొందలే. ఇక బయటి వారి గురించి ఆలోచిస్తావా? అసలు ఎవరు కూడా రక్షణలోనికి రావడంలే. మనం అభివృద్ధి పొందాలి, మన కుటుంబం అంతా కూడా ఇంకా బాగుపడాలంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పండి? ఇతరుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత, ఆ భారం దేవుడు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి మీద ఉంచాడు. దీన్ని మాత్రం మర్చిపోకు. ఈరోజు నీవు వృద్ధి చెందకపోవడానికి కారణం అదే. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నేనే బాగుండాలని అనుకుంటున్నావు చూడు, అందుకు నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. నీ ఎదుటి వారి క్షేమమును, నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు యోబును దీవించినట్లుగానే మనకు కూడా దీవించునుగాక. అలా దీవించబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అందరి కొరకు ప్రార్థన చేయాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నామమును బట్టి చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ సర్వశక్తిమంతుడైన దైవ జనుడి, దేవుని దాసుడైనటువంటి సహోదరుడు హున్యన్నయ్య గారి నోట ఉంచిన మాట ఈ రాత్రికాల సమయంలో మనమందరం విన్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రములు నాయనా. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఈ స్థితిలో ఉన్నావని బాధపడకు, నాకేంటి ఈ దరిద్రం అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు అయిన యేసు వైపుకు తిరుగు. ఒక రోజున వాళ్ళు అదే జ్ఞాపకం చేసుకున్నారు, అయ్యా మా హృదయములు నీవు త్రిప్పిన ఎడల మేము నీ వైపుకు తిరుగుతామయ్యా అని ప్రార్థన చేశారండి. మేము తిరగలేకపోతున్నాం. ఎన్ని మాటలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎన్ని అద్భుతాల గురించి నీ దాసులు చెప్పినప్పుడు మేము విన్నా కూడా మా హృదయాలు మారడం లేదు, తిరగడం లేదు. కాబట్టి ఓ దేవా, మా హృదయములను నీవే త్రిప్పిన ఎడల మేము నీ వైపుకు తిరుగుదుము అని భక్తులు ప్రార్థన చేశారండి. కొంతమంది కఠిన హృదయాలు కూడా ఇదే ప్రార్థన చేశారు. దేవుడు విన్నాడండి. విని వారి హృదయాన్ని తన వైపుకు త్రిప్పుకున్నాడు. వాక్యమును విన్న నా ప్రియ సహోదరి సహోదరుడారా, ప్రేమర్ భాई बंधो आजर ताड़ो ये बातें इदे मन क्या बातें कोनी सर्वशक्तिमंतुडु देव तमार मनुष्यमा तमार घरुमा काई काई बलहीनतल सको काई काई वेला भाविड सको उन सेन मालूम कर लेता नहीं ये बातें बताया चाजी दाड़ो अपन सेवेन ये बातें परका ये बातें आलोचना करा ఈ మాటలు విందాం ప్రియులారా. నీ హృదయం మారడం లేదా? కఠినమైపోయిందా? అయితే ఒక్కసారి దేవుని వైపు అడుగు. ప్రభువా, నా హృదయాన్ని ఒక్కసారి మార్చు నాయనా. ప్రభువా, నా హృదయంలో మార్పు కలుగజేయి ప్రభువా. ప్రభువా, నా ఇంట్లో ఆశీర్వాదం కావాలి. ప్రభువా, నా ఇంట్లో దరిద్రం అంతా తొలగిపోవాలి. ప్రభువా, నా ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది లేని పరిస్థితి తొలగిపోవాలి. ప్రభువా, నాకు నెమ్మది దయచేయి, నాకు సమాధానం అనుగ్రహించు, మా కుటుంబంలో నెమ్మదిని దయచేయమని ప్రభువును అడుగుదామా? హృదయపూర్వకంగా దేవుని అడుగు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు అంటున్నాడు ఆయన. హవే देवर वाते में सत्य छे, देवर वाक्य में शक्ति छे. मन क्या वाते में काई छे? देवर वाते में छे सत्य. ये बापुर वाते ने सामने जुगों प्रेमर भाई बंधो देवे सांपरा प्रार्थना करा. इधर मैं प्रार्थना करूँ चु श्रद्धेगा बेतानी तम सामने चो भगवान तमें आशीष दच्चे. वो बापू तप्पकुंडा तमें आशीर्वाद दच्चे. प्रार्थना हमारे तो पर तमी प्रार्थना करो. साजे तक साजो जागे माज ఇది हम सेवन गोड़ी वाळन मातो नवान प्रार्थना करेचा. सिग्गु पडमात ఒకవేళ तू आता नहीं आयो होती आयर ओपिका तो नहीं रिदे होती तार घरे मा छी काई मोखरिच देवतो देखरोच प्रार्थना कर. हमार प्रार्थना मा तू सदा ఏకీభవించు. మా ప్రార్థనలో నీవు కూడా ఏకీభవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.
తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రములనైనా జీవము గల దేవ, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలోనైనా నిన్ను నమ్మిన యోబు గురించి మేము విన్నాం ప్రభువా. అయ్యా, నీ నామమును బట్టి నిన్ను నమ్మినప్పుడు నాయన ఏ కొదువ లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాయన, ఎన్ని శ్రమలు వచ్చినా నీలో నిలబడ్డాడు. నిలబడిన తాను చెడిపోలేదు ప్రభువా. బాగుపడ్డట్టుగా మేము విన్నాం ప్రభువా. రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మేము విన్నాం తండ్రి. ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు పొందడానికి గల కారణం ఒకటేనైనా, నీలో నమ్మకంగా జీవించాడు కదా, యథార్థ హృదయం కలిగి జీవించాడు నాయన. ఏ పాపము చెయ్యకుండానే జీవించాడు నాయన. చెడుతనమును విసర్జించినాడు ప్రభువా. అట్టి జీవితం మా అందరికీ దయచేయండి. ఒకవేళ మేము చేసిన చెడుతనమును బట్టేనేమో మాకు ఈ దరిద్రము, ఒకవేళ మేము చేసిన పాపాలను బట్టేమో మా కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, మేము చేసిన దోషములనేమో మా పిల్లల భవిష్యత్తులు కూడా ఆగమైపోవడానికి గల కారణం. అందుకే ప్రభువా నీ వైపుకు తిరుగుతున్నాం. మాకు సహాయం చేయి, మాకు తోడుగా ఉండు. నీవు దేవుడవని నీ పాదాల మీద పడ్డాం నాయనా. ఇదిగో యేసు, నువ్వు నా కోసమే మరణించావని, నా కోసమే రక్తమంతా కార్చావని, నా కోసమే సమాధి చేయబడి మరణించి మరణాన్ని జయించి లేచావని, నీవే దేవుడవని నా హృదయమందు నేను నమ్ముతున్నానయ్యా. నా కుటుంబంలో రక్షణ దయచి, నా కుటుంబంలో నెమ్మదిని దయచి, నా కుటుంబంలో ఉన్న రోగమంతా తొలగించు, నా కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలు అన్ని తొలగించు, నా కుటుంబంలో నెమ్మదిని దయచేయి అని నువ్వు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, నువ్వు చేసిన అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో భూక్యా బాలాజీ, ఇదిగోనైనా విజయబాయి, వారి ఇద్దరు కుమారులు కలిసినైనా ప్రయాసం అనుకోకుండా నా కుటుంబం ద్వారా అనేకులకు సువార్తను అందించాలని ఒక గృహ కూటమును పెట్టుకున్నారు నైనా. ఇది నీతిమంతుల కుటుంబం అని, పరిశుద్ధ బిడ్డలంగా మేమందరం కూడా ఈ సన్నిధిలో ఉన్నాము నైనా. మేమందరం కలిసి ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాం. నాజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట భూక్యా విజయబాయి గారి కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఈ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధాన పరిస్థితులు యేసు నామమున దూరమైపోవును గాక. ఈ కుటుంబంలో ఉన్న తన కుమారులు ఆశీర్వదించబడుదురు గాక. ఏ తెగులు ఈ కుటుంబానికి అంటకుండా లయమైపోవును గాక. నీ అద్భుతమైన కాపుదల సంరక్షణ ఈ కుటుంబానికి తోడై ఉండును గాక. బలిష్ఠులైన దూతలు కావలి కాయుదురుగాక. అంచెలంచెలుగా అభివృద్ధి పొందుదురుగాక. కృప చూపినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచి ప్రభువా. శ్రద్ధగా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురుగాక. అందరి కుటుంబాలలో నెమ్మది కలుగునుగాక. తండ్రి, వాక్యమును విత్తినటువంటి మా ప్రియ సహోదరుడు సహదాసులునైనా భూన్యనాయ్ గారు చేస్తున్న పరిచర్య అంతకంతకు వర్ధిల్లునుగాక. ప్రభువా, కృప చూపండి, సహాయము దయచేయండి. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము నీ వైపు చూచుచు ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ఈ మనవులు కేవలం నీ మహిమ నిమిత్తమే యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు సంపూర్ణ ఘన విజయము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును తండ్రివైన మా దేవా యెహోవా ఈ రాత్రికాల సమయంలో అయా ఇదిగో తండ్రి చేరిన మా అందరికీ సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. మరి మనందరి కోసం ఈ కుటుంబం ఎంతో ప్రయాసంతో ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరు కూడా మరి భోజనమును ఆరగించకుండా వెళ్ళొద్దండి. ఆహారము సిద్ధపరచబడింది. తృప్తిగా ఆహారాన్ని ఆరగించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని అందరినీ ప్రేమపూర్వకంగా
మనవి చేస్తూ ఉన్నాను.